హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు 3D వీడియో ఎడిటింగ్ చేశాను. జస్ట్ 4 ఫొటోస్తో మీరు సింపుల్గా చేసుకోవచ్చు. ఏముండదు, సేమ్ ప్రాసెస్సే ఉంటుంది, ఫొటోస్ చేంజ్ చేసుకోవడమే. ఓకేనా? నేను ముందు అయితే ప్రాజెక్ట్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీడియో చూడండి. వీడియో నచ్చుంటే ఒక లైక్ చేసేయండి, లైక్ చేసి వీడియో చేయండి. మీ లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఎలా చేసుకోవాలి అనే దాన్ని ఇప్పుడైతే చూద్దాం. ముందైతే ప్రివ్యూ చూడండి. వీడియో చూశారు కదా, వీడియో నచ్చుంటే ఒక లైక్ చేయండి, లైక్ చేసి ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నేనైతే మీకు 2 ప్రాజెక్ట్స్ ఇచ్చాను, ఒకటి లిరికల్ ప్రాజెక్ట్ అండ్ ఇంకొకటి ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను. ముందైతే లిరికల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. లిరికల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్నాక అన్ని లేయర్స్ కాపీ చేసుకోండి. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ లేయర్స్ చేసుకుని కాపీ 10 లేయర్స్ చేసుకోండి. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి మళ్ళీ మీరు ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుని ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, సేమ్ ప్లస్ సింబల్ క్లిక్ చేసి పేస్ట్ 10 లేయర్స్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మీకు లిరిక్స్ కనిపిస్తలేదు. ఓకేనా? ఈ కెమెరా సింబల్ని పైకి తీసుకొచ్చేయండి. పైకి తీసుకొచ్చాక ఇక్కడ ఫోటో రూమ్ అనేసి ఇక్కడ ఫోటో ఉంటుంది. ఈ ఫోటోని మీద ట్యాప్ చేసి మీరు కలర్ అండ్ ఫిల్కి వెళ్ళి మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో ఉంటుంది కదా, దాన్ని ఇక్కడ యాడ్ చేయాలి. ఇక్కడ స్టార్ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మీ గ్యాలరీలో ఉన్న ఫోటోస్ ఓపెన్ అవుతాయి. అప్పుడు మీరేం చేస్తారంటే ఫోటో మీద ట్యాప్ చేసి ఇక్కడ ప్లస్ సింబల్ ట్యాప్ చేస్తారంటే వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, లిరికల్ వీడియో కనబడుతుంది. మీరేం చేయాలంటే ఈ సింబల్ ఆన్ చేసుకుని వీడియో ఆన్ చేసుకుని ఇక్కడ ఇప్పుడు లిరికల్ వీడియో పైన ఉంది, ఫోటో కింద ఉంది కదా, లిరికల్ వీడియో మీద టచ్ చేసుకుని ఫోటో కిందకి తీసుకురండి. ఒకవేళ లిరికల్ అక్కడే ఉండాలి అంటే మీరు ఫోటోను కూడా పైకి తీసుకెళ్ళచ్చు. ఓకేనా? ఇలా చేసుకోండి. ఇలా మొత్తం ఈ ఫొటోస్ అన్నీ ఇవి 3 ఫొటోస్ని చేంజ్ చేసుకోండి. ఓకేనా? ఈ 3 ఫొటోస్ చేంజ్ చేసుకున్నాక బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలనేది నేను ఇప్పుడు చెప్తాను, మీరు క్లీన్గా చూసుకోండి. ప్లే స్టోర్లో ఫోటో రూమ్ అనే యాప్ ఉంటుంది, ఫోటో రూమ్ యాప్ ఉంటుంది. ఆ యాప్ని ఒక్కసారి నేను చేయడానికి ట్రై చేస్తాను. 1 సెకండ్ చూపిస్తాను మీకు. ఓకేనా? ఫోటో రూమ్ యాప్ ఉంటుంది, ఫోటో రూమ్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఫోటో రూమ్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ స్టార్ట్ ఫ్రమ్ ఫోటో అని టైప్ చేసి మీరు ఇప్పుడు ఈ ఫోటోని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలంటే దాని మీద క్లిక్ చేయండి. 1 సెకండ్లో అయిపోతుంది. ఓకేనా? చూపిస్తాను చూడండి. ఓకే, సారీ అవతలేదు, ఇంటర్నెట్ కట్ అయింది అందుకనే సారీ. మళ్ళీ ఇంకొకసారి ట్రై చేస్తాను చూడండి. ఓకే, అయిపోయింది. ఇది అయిపోయాక ఇక్కడ ట్రాన్స్పరెంట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసుకుంటే మీ గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు సేవ్ అయిన ఫోటోని ఇక్కడ మీరు యాడ్ చేసుకుంటే చాలు. ఇప్పుడు చూడండి, ఆ ఫోటో యాడ్ చేసి చూపిస్తా. ఇప్పుడు ఫోటో ఉంది కదా, ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్కి వెళ్ళి ఇప్పుడు మనం చేసాం కదా ఆ ఫోటో పెడతా చూడండి. ఈ ఫోటోని యాడ్ చేస్తాం. ఓకేనా? ఈ కెమెరా సింబల్ ఆన్ చేసుకున్నారంటే ఇప్పుడు చూడండి ఫోటో ఇలా ఉంది, లిరిక్స్ వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కొంచెం పైకి తీసుకెళ్ళి కొంచెం చిన్నది చేసుకోండి, లేదా ఇలా కనిపించేలాగా ఎక్కడెక్కడ పెట్టుకోండి. ఓకేనా? మళ్ళీ ఇప్పుడు ఈ లిరిక్స్ కరెక్ట్గా వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ లిరిక్స్ ఇక్కడ కరెక్ట్గా వచ్చింది. ఇలా మీరు 3 ఫొటోస్ కూడా చేంజ్ చేసుకున్నాక ఇక్కడ పైన ఆరో సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఫుల్ హెచ్డి క్వాలిటీలో 1080 క్వాలిటీలో మీరు వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకుంటే సేవ్ అని వస్తుంది. సేవ్ చేసుకుంటే మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చుంటే ఒక లైక్ చేయండి. డైలీ కొత్త వీడియోస్ పెడతాను. అవి